హలో పిల్లలు, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ గేట్వే. మరి సైన్స్ సోషల్ పై గురి NMMS గరి అనేటటువంటి సిరీస్ లో మరి సోషల్ మరి 7th సోషల్ మరి 2 సక్సెస్ఫుల్ వీడియోస్ డిస్కస్ చేసాం. మరి దాని కంటిన్యూషన్ గా ఈ 3rd వీడియోలో చూడండి. మరి ఇక్కడ నుంచి మనం డిస్కస్ చేద్దాం. See, the topic name is what? Environment. Environment అంటే ఇవి ఎన్విరాన్మెంట్ లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ గురించి మనము ఈ చాప్టర్ లో డిస్కస్ చేద్దాం. లెట్స్ సీ హియర్ what is environment. An environment is a what? Is a natural system that works with all living and non-living things, including plants, animals and microorganisms in an area. ఇక్కడ ఎన్విరాన్మెంట్ అంటే ఎన్విరాన్మెంట్ లో మనకి ఏమేమి ఉంటాయి అంటే లివింగ్ థింగ్స్ ఉంటాయి, నాన్ లివింగ్ థింగ్స్ ఉంటాయి. మనము ఎన్విరాన్మెంట్ లో పార్టీ, ప్లాంట్స్ ఎన్విరాన్మెంట్ లో పార్టీ, మన కంటికి కనపడినటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ కూడా ఎన్విరాన్మెంట్ లో పార్టీ. అలాగే నాన్ లివింగ్ థింగ్స్ మనం ఉన్నటువంటి ఇల్లు కానీ బిల్డింగ్స్ కానీ రోడ్స్ కానీ బ్రిడ్జెస్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్ కి రావడం జరుగుతుంది. So it is a combination of both natural గా కొన్ని ప్లాంట్స్ కానీ ఇవన్నీ కూడా న్యాచురల్ గా వస్తాయి కదా, న్యాచురల్ అండ్ మ్యాన్ మేడ్ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా మనం తయారు చేసేది. సో మ్యాన్ మేడ్ అండ్ న్యాచురల్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఇట్ ఈస్ అవర్ బేసిక్ లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్. ఇట్ ప్రొవైడ్స్ ద ఎయిర్ టు బ్రీత్. ఇందులో ఇది మనకేమేమి ప్రొవైడ్ చేస్తుంది? ఇట్ ప్రొవైడ్స్ ఎయిర్ కూడా ఎన్విరాన్మెంట్ లో పార్ట్. అలాగే వాటర్ ఈజ్ ఆల్సో ఎన్విరాన్మెంట్ లో పార్ట్. వాటర్ వి డ్రింక్, ద ఫుడ్ వి ఈట్ అండ్ ల్యాండ్ వి లివ్. ఎన్విరాన్మెంట్ మనకి ఏమేమి ప్రొవైడ్ చేస్తుంది? ఇట్ ప్రొవైడ్స్ ఎయిర్, వాటర్ అండ్ ల్యాండ్. ఇది మనకు ప్రొవైడ్ చేస్తుంది. సో ఇట్ ఆల్సో ఇన్క్లూడ్స్ మైక్రో ఆర్గానిజమ్స్, అనిమల్స్, ప్లాంట్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్. ఇవి కూడా ఎన్విరాన్మెంట్ లో పార్ట్ మనము చెప్పుకోవచ్చు. ఇందులో మనం పెద్దగా గుర్తుపెట్టుకోవడానికి పెద్దగా అవసరం లేదు, జస్ట్ అండర్స్టాండ్ చేసుకోండి చాలు. ఇక్కడ బాక్స్ ఐటమ్ ఉంది, మోస్ట్ ఇంపార్టెంట్ బాక్స్ ఐటమ్ చూడండి. ద వర్డ్ ఎన్విరాన్మెంట్. ఈ ఎన్విరాన్మెంట్ అనే వర్డ్ ఎక్కడి నుంచి డిరైవ్ అయిందో చూడండి. ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ది ఫ్రెంచ్ వర్డ్ ఎన్విరోనర్. గుర్తుపెట్టుకోవాలి, ఎన్విరోనర్. ఈ విధంగా స్పెల్లింగ్ ఉంటుంది, ఈ విధంగా స్పెల్లింగ్ ఉంటుంది. దీని యొక్క మీనింగ్ ఏమిటంటే నైబర్హుడ్. గుర్తుపెట్టుకోండి, ఎన్విరాన్మెంట్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ది ఫ్రెంచ్ వర్డ్ ఎన్విరోనర్ విచ్ మీన్స్ నైబర్హుడ్. ఇది గుర్తుపెట్టుకోండి, ఒక చోట రాసుకోండి. అట్ ద సేమ్ టైం ఇంపార్టెంట్ వన్, ఎవ్రీ ఇయర్ వి సెలబ్రేట్ June 5th యాజ్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. గుర్తుపెట్టుకోవాలి, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డే? దట్ ఈస్ June 5th. ఓకే, ఈ ఫ్లో చార్ట్ చూడండి, ఇది ఇంపార్టెంట్ ఫ్లో చార్ట్. కాంపోనెంట్స్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్. మరి ఈ ఎన్విరాన్మెంట్ లో కాంపోనెంట్స్ ఏవేవి ఉంటాయో ఒకసారి చూద్దాం. చూడండి, ఇందులో న్యాచురల్ గా కొన్ని ఉంటాయి, మ్యాన్ మేడ్ కొన్ని ఉంటాయి, హ్యూమన్ కొన్ని ఉంటాయి అన్నమాట. ఇందాక చెప్పినట్టుగా మ్యాన్ మేడ్, న్యాచురల్ అండ్ హ్యూమన్. న్యాచురల్ గా ఉండేటివి ఏవేవో చూడండి, ఇది ఇంపార్టెంట్. నాన్ లివింగ్ థింగ్స్, అబయోటిక్ అంటాం, అబయోటిక్. ఇక్కడ ఇవి ఏమేమి వస్తాయి చెప్పండి? ల్యాండ్, ఎయిర్, వాటర్. దీనికి అనేది మనకు ప్రాణం ఉంటుందా? దే ఆర్ నాట్ లివింగ్ థింగ్స్, దే ఆర్ నాన్ లివింగ్ థింగ్స్. ల్యాండ్ వి లివ్, భూమి. తర్వాత ఎయిర్ వి బ్రీత్, దట్ ఈస్ ఆల్సో నాన్ లివింగ్. వాటర్ వి డ్రింక్, దట్ ఈస్ ఆల్సో నాన్ లివింగ్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ల్యాండ్ ని లిథోస్ఫియర్ అంటాము, ఎయిర్ ని అట్మాస్ఫియర్ అంటాము, వాటర్ ని హైడ్రోస్ఫియర్ అంటాము. చూడండి, ల్యాండ్ ఎల్, ఎయిర్ ఏ, అట్మాస్ఫియర్. వాటర్ ఒక్కటి మాత్రం చూడండి, హైడ్రోజన్ ఉంటుంది, వాటర్ అంటానే H2O, హైడ్రోజన్. సో హైడ్రోస్ఫియర్, లిథోస్ఫియర్, అట్మాస్ఫియర్, హైడ్రోస్ఫియర్ గుర్తుపెట్టేసుకోవాలి. తర్వాత మ్యాన్ మేడ్, మనం తయారు చేసేది ఏంటంటే బ్రిడ్జెస్. ఇవి కూడా ఎన్విరాన్మెంటే.
బిల్డింగ్స్ అండ్ పార్క్స్, ఎన్విరాన్మెంట్, ఇండస్ట్రీస్, మోనుమెంట్స్ అంటే ఏంటో విగ్రహాలు ఇవి తయారు చేస్తుంది కదా అవి. తర్వాత రోడ్స్, ఇవన్నీ కూడా మ్యాన్ మేడ్. మనకి ఎగ్జామ్ లో ఈ విధంగా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మ్యాన్ మేడ్, లేదా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ న్యాచురల్ అని అడగడానికి అవకాశం ఉంటుంది. అలాగే తర్వాత హ్యూమన్ ఎన్విరాన్మెంట్ ఇవి అంటే ఇండివిజువల్ ఫ్యామిలీ, మన ఫ్యామిలీ కానీ కమ్యూనిటీ, ఏదైనా మన కులము లేదంటే ఒక మతము అలా తీసుకుంటాం కదా ఆ విధంగా. రిలీజియన్, మతము. తర్వాత ఎడ్యుకేషన్, తర్వాత ఎకనామిక్ అండ్ పొలిటికల్, రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ, తర్వాత విద్యాపరంగా ఉండేటివన్నీ కూడా హ్యూమన్ మనం తయారు చేసుకుంటే అంటే ఇవన్నీ కూడా న్యాచురల్ గా ఫామ్ కాలేదు. సో దీస్ ఆర్ హ్యూమన్ కిందకి వస్తాయి. దీంట్లో అంతా కూడా మనము మనుషుల్ని చూస్తాం అన్నమాట. ఓకేనా, రైట్. ఒక్కొక్కటి కాంపోనెంట్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. చూడండి, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి కాంపోనెంట్స్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ లో ఫస్ట్ వన్ న్యాచురల్ ఎన్విరాన్మెంట్. ఈ న్యాచురల్ ఎన్విరాన్మెంట్ లో కంప్రైసెస్ ఆఫ్ ల్యాండ్, వాటర్, ఎయిర్, లివింగ్ ఆర్గానిజమ్స్ లైక్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్. ఇందాక నేను డిస్కస్ చేస్తాను. న్యాచురల్ గా ల్యాండ్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, ఎయిర్ ఉంటుంది, అలాగే లివింగ్ ఆర్గానిజమ్స్, మైక్రో ఆర్గానిజమ్స్ కానండి, ప్లాంట్స్ అనండి, తర్వాత మనం కూడా. ఓకేనా, you are well aware of the meaning of the lithosphere, hydrosphere, atmosphere and biosphere in previous classes. మరి లిథోస్ఫియర్ ఇందాకనే చెప్పాను. లిథోస్ఫియర్ అంటే ల్యాండ్, స్టోన్ ఎక్కడ కనపడినా కూడా ల్యాండ్ పైన స్టోన్ కనపడుతుంది కదా, మౌంటైన్స్, హిల్స్, ఇవన్నీ కూడా లిథోస్ఫియర్. హైడ్రోస్ఫియర్ అంటే వాటరు, సీ, రివరు, ప్లాంట్స్, ఇవన్నీ కూడా హైడ్రోస్ఫియర్. తర్వాత అట్మాస్ఫియర్ అంటే ఎయిర్ రిలేటెడ్ గా ఉండేదంతా కూడా అట్మాస్ఫియర్. బయోస్ఫియర్ అంటే ఎక్కడెక్కడైతే లివింగ్ థింగ్ ఉంటుందో లివింగ్ థింగ్, మైక్రో ఆర్గానిజమ్స్, ప్లాంట్స్, హ్యూమన్స్, ఇదంతా కూడా బయోస్ఫియర్ కిందకి వస్తుంది అనమాట. లెట్ us learn few more facts about these natural elements in the environment. So there are also called natural rings of the earth. ఇవి న్యాచురల్ గా ఆటోమేటిక్ గా మన దేవుడు కూడా మనం హ్యూమన్ మేడ్ కాదు, మ్యాన్ మేడ్ కానే కాదు అనమాట. ల్యాండ్ ఎవరైనా తయారు చేశారా, వాటర్ ఎవరైనా తయారు చేశారు, ఇవన్నీ కూడా న్యాచురల్ గా ఫామ్ అయ్యాయి. ఓకే, వీటి గురించి మనము ఇంకొంత డీటెయిల్ గా డిస్కస్ చేస్తాం. రైట్, చూడండి న్యాచురల్ ఎన్విరాన్మెంట్ హెడింగ్ లో చూడండి లిథో, హైడ్రో, అట్మాస్ఫియర్, బయోస్ఫియర్. ఇందాక చెప్పానండి, లిథోస్ఫియర్ లో ఏమేమి ఉంటాయి చూడండి. మౌంటైన్స్, ల్యాండ్ ఉంటుంది. హిల్స్, ల్యాండ్ ఉంటుంది. ప్లాటోస్, ల్యాండ్ ఉంటుంది. ప్లెయిన్స్ అంటే మైదానాలు. ప్లాటోస్ కాస్త హైట్, ఇక్కడ ల్యాండ్ కన్నా కొద్దిగా హైట్ గా ఉండి ఈ విధంగా ఉంటాయి. ఈ ప్లాటోలోనే మనం ఉండేది. ఓకేనా. వ్యాలీస్ అండ్ డెజర్ట్స్. వ్యాలీస్ అంటే లోయలు, లాంటి వాటిని మనము చూడండి. లేదంటే మౌంటైన్స్ ఉంటాయి, రెండు మౌంటైన్స్. ఈ మౌంటైన్స్ మధ్యలో ఈ విధంగా నది పోతా ఉంటుంది, దీన్ని లోయ అంటారు అనమాట. ఓకేనా, రైట్. అండ్ డెజర్ట్స్, ఎడార్లు. తర్వాత హైడ్రోస్ఫియర్ లో వాటర్ ఉండే ప్రతిదీ కూడా హైడ్రోస్ఫియర్. ఓషియన్, సీ, రివరు, లేకు, పాండ్ అన్ని కూడా హైడ్రోస్ఫియర్. అట్మాస్ఫియర్ లో ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. అట్మాస్ఫియర్ అంటే అంతా కూడా ఎయిర్ లో మళ్ళా లేయర్స్ ఉన్నాయి. ఇదేంటి అంటే ట్రోపో, స్ట్రాటో, మెసో, థెర్మో, ఎక్సో. ఆర్డర్ కూడా గుర్తుపెట్టుకోండి. ట్రోపో, స్ట్రాటో, మెసో, థెర్మో అండ్ ఎక్సో. ఈ 5 లేయర్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా. తర్వాత బయోస్ఫియర్ లో హ్యూమన్స్, బర్డ్స్, ఇన్సెక్ట్స్, ప్లాంట్స్ అండ్ అనిమల్స్, లివింగ్ థింగ్స్ అన్ని కూడా బయోస్ఫియర్ లోకి రావడం జరుగుతుంది. ఓకేనా, ఈ కాన్సెప్ట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇందులో మరి తిరిగి ఒకదాని గురించి చూద్దాం. లిథోస్ఫియర్. ద సాలిడ్ పార్ట్ ఆఫ్ ది ఎర్త్ ఈస్ కాల్డ్ లిథోస్ఫియర్. సాలిడ్ పార్ట్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా లిథోస్ఫియర్ కి వస్తుంది. ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ రాక్స్ అండ్ మినరల్స్ అండ్ కవర్డ్ విత్ ఏ థిన్ లేయర్ ఆఫ్ సాయిల్. ఇది గుర్తుపెట్టుకోవాలి. లిథోస్ఫియర్ దీంతో కవర్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ రాక్స్ అండ్ మినరల్స్ అండ్ కవర్డ్ విత్ ఏ సాయిల్. రాళ్లతో
రాళ్ళతో తయారవుతుంది ఇది. అలాగే దాంట్లో ఏముంటాయి, మినరల్స్ ఉంటాయి అన్నమాట. మినరల్స్ అంటే ఖనిజాలు ఇప్పుడు ఐరన్, తర్వాత జింక్, ఇవన్నీ కూడా మినరల్స్. తర్వాత ఇవి తిరిగి మళ్ళా దేంతో కవర్ అయి ఉంటాయంటే దే ఆర్ కవర్డ్ విత్ సాయిల్. పైన సాయిల్ లోపల మినరల్స్, తర్వాత రాక్స్ అఫ్ కోర్స్ పైన కూడా ఉంటాయి. ఇట్ ఈజ్ ఇర్రెగ్యులర్ సర్ఫేస్ విత్ వేరియస్ ల్యాండ్ ఫార్మ్స్. ఇది ఒకే రకంగానే ఉండదు, ఇర్రెగ్యులర్ గా ఉంటుంది. ఒక చోట ఒక రకంగా ఉంటుంది. ఒక చోట నువ్వు మౌంటైన్స్ చూస్తావు, కొన్ని చోట్ల ప్లాటిస్ చూస్తావు, కొన్ని చోట్ల ప్లెయిన్ ఏరియాస్ చూస్తావు, కొన్ని చోట్ల వ్యాలీస్ ఉంటాయి, కొన్ని చోట్ల డెల్టాస్ ఉంటాయి, కొన్ని చోట్ల డెజర్ట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకుని డెల్టాస్ వచ్చేసి మనకు ఎక్కడ ఫామ్ అవుతాయి అంటే రివర్ వచ్చేసి సీలేకి ఎంటర్ అయ్యేటప్పుడు డెల్టాస్ అనేటివి ఫామ్ కావడం జరుగుతుంది. దీస్ ల్యాండ్ ఫార్మ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. ఇవి 3 టైప్స్ డివైడ్ అయి ఉన్నాయి. ద ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్ అండ్ ది థర్డ్ ఆర్డర్ గా డివైడ్ చేయబడ్డారు. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ బాక్స్ ఐటమ్ ఇంపార్టెంట్. ద వర్డ్ లిథోస్ఫియర్, చూడండి ప్రతి వర్డ్ కూడా ఏ విధంగా డెరైవ్ అయింది అనేది ఇస్తారు ఇక్కడ. లిథోస్ఫియర్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ గ్రీక్ వర్డ్ లిథోతో మరియు దీని యొక్క స్పేరియా అనే పదాలతో రావడం జరిగింది అనమాట. ఇందులో లిథో అంటే విచ్ మీన్స్ స్టోన్ ఆర్ రాక్, అండ్ స్పేరియా విచ్ మీన్స్ స్పియర్ ఆర్ బాల్. రెండు రాసుకోండి. లిథో అంటే ఒక చోట రాసుకోండి, లిథో అంటే స్టోన్ ఆర్ రాక్, అండ్ స్పేరియా రాసుకోండి. స్పేరియా అంటే స్పియర్ అంటే గోళం, బాల్ లాగా ఉండేది అనమాట. స్పియర్ ఆర్ బాల్. ఓకేనా, ఇది ఇంపార్టెంట్. ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 22 ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ ఎర్త్ డే. మోస్ట్ ఇంపార్టెంట్. ఎవ్రీ ఇయర్ అండ్ విచ్ డే వి సెలబ్రేట్ వరల్డ్ ఎర్త్ డే అంటే ఏప్రిల్ 22. రైట్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్. ఇది ఇంపార్టెంట్. ఇందులో నుంచి క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అర్త్ పైన అయితే మనం అన్ని చూస్తున్నాం, అర్త్ లోపల ఎలా ఉంది చూడండి. అర్త్ కు అవుటర్ ఇక్కడ మనకు ఏం చేశారు చూడండి, అర్త్ ని ఇట్లా కట్ చేసి చూసారు. ఇది వచ్చేసి ఈ పార్ట్ మనం ఉండేది క్రస్ట్ అంటాం. దీని తర్వాత ఉండే లేయర్ ని, సెకండ్ పార్ట్ ని మ్యాంటల్ అంటాము. ఇంకా లోపలికి ఉండేదాన్ని 2 రకాలుగా డివైడ్ చేస్తాం. ఓవరాల్ గా కోర్ అంటాము, ఒకటి వచ్చేసి దీంట్లో మళ్ళా కొద్ది పై పార్ట్ ని అవుటర్ కోర్ అంటాం. ఇంకా లోపలికి ఇన్నర్ ఉండేదాన్ని ఇన్నర్ కోర్. క్రస్ట్, మ్యాంటల్ అండ్ కోర్ ఈస్ డివైడెడ్ ఫర్దర్ ఇంటూ 2 టైప్స్, outer core and inner core. చూడండి, we observe the earth is made up of different layers like an egg. ఎగ్ ఎలా ఉంటుంది, ఎగ్ పైన వైట్ ఉంటుంది, లోపల మరి తరలి ఏముంటది మనకు ఎల్లోయిష్ ఉంటుంది. ఎల్లోలో కూడా మళ్ళీ ఓపెన్ ఇంకా డార్క్ గా ఎల్లో ఉంటుంది. అట్లా ఎలాగైతే లేయర్స్ ఎలా ఉంటాయో ఎర్త్ లేయర్స్ కూడా అలాగనే ఉంటాయి అన్నమాట. దీస్ లేయర్స్ డిఫర్ ఫ్రమ్ వన్ అనదర్ ఇన్ థిక్నెస్ అండ్ ఆల్సో ఇన్ ది ఫిజికల్ అండ్ కెమికల్ కాంపోజిషన్. మరి ఈ ఎర్త్ లోపల కూడా, ఎర్త్ యొక్క లేయర్స్ లో కూడా ఒక్కొక్కటి డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట. వాటి కాంపోజిషన్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. కెమికల్ గా వైడ్ కానీ, ఫిజికల్ వైడ్ గా కానీ డిఫరెంట్ గా ఉండడం జరుగుతుంది. ఓకేనా. ద ఎర్త్ కన్సిస్ట్ ఆఫ్ 3 లేయర్స్. దే ఆర్ నేమ్డ్ యాజ్ క్రస్ట్, మ్యాంటల్ అండ్ కోర్. ఇవి దీనికి సంబంధించింది. జాగ్రత్తగా మీరు ఇది లేయర్స్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత ఇంకా చూడండి, ద లిథోస్ఫియర్ ఇస్ ది డొమైన్ దట్ ప్రొవైడ్స్ us విత్ ల్యాండ్ ఫర్ అగ్రికల్చర్ అండ్ హ్యూమన్ సెటిల్మెంట్. అందులో లిథోస్ఫియర్ అనేది దేన్ని ప్రొవైడ్ చేస్తుంది అంటే మనకు ల్యాండ్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకు? అగ్రికల్చర్ కు, మనం ఏదైతే వ్యవసాయం చేసి ఫుడ్ తీసుకోవడానికి, అలాగే హ్యూమన్ బీయింగ్ సెటిల్ కావడం కోసం, అంటే నివాసం ఉండడం కోసం ప్రొవైడ్ చేస్తుంది. ద థిన్ సాయిల్ లేయర్ ఆఫ్ లిథోస్ఫియర్ హెల్ప్స్ us అగ్రికల్చర్ డెవలప్మెంట్ అండ్ గివ్స్ us ఫుడ్. ఇందాక చెప్పాను. ద రాకీ లేయర్ ఆఫ్ ది లిథోస్ఫియర్ ప్రొవైడ్స్ విత్ మినరల్స్. ఈ రాకీ లేయర్ లో, రాకీ లేయర్ అంటే రాళ్ళ మాదిరిగా గట్టిగా ఉన్నటువంటి ప్రాంతంలో మనకు ఏం దొరుకుతాయి అంటే మినరల్స్ దొరుకుతాయి. ఈ మినరల్స్ నుంచి మనం ఐరన్, తర్వాత స్టీల్, ఇవన్నీ కూడా తయారు చేసుకుంటాం. దే యూజ్డ్ ఫర్ ఇండస్ట్రీస్ అండ్ సపోర్ట్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. మరి ఇండస్ట్రీస్, పరిశ్రమలు ఏర్పడాలంటే ఇవి కావాలన్నమాట. తర్వాత ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ us విత్ ఫారెస్ట్ అండ్ గ్రాస్ ల్యాండ్స్. మనకు ఈ లిథోస్ఫియర్ లో ఇంకా ఏముంటాయి అంటే, లిథోస్ఫియర్ లో ఫారెస్ట్ ఉంటాయి, తర్వాత గ్రాస్ ల్యాండ్స్ ఉంటాయి. గ్రాస్ ల్యాండ్స్ ఎందుకు ఉపయోగపడతాయి చెప్పండి? ఈ
అనిమల్స్ గ్రేజ్ చేయడం కోసం అంటే గడ్డి తినడం కోసము అవి జీవించడం కోసము యూజ్ అవుతుంది అనమాట. ఇవన్నీ కూడా లిథోస్ఫియర్ లో ఉండేటటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ఏమేమి దొరుకుతాయి చెప్పండి? మినరల్స్ ఉంటాయి, తర్వాత ది ప్రొవైడ్ అవర్ అగ్రికల్చర్ కు యూజ్ అవుతుంది, గ్రాస్ ల్యాండ్స్ ఉంటాయి, తర్వాత ఫారెస్ట్స్ కూడా మనకు హెల్ప్ అవుతాయి అనమాట లిథోస్ఫియర్ వల్ల. ఓకే, తర్వాత నెక్స్ట్ హైడ్రోస్ఫియర్. చూడండి, hydrosphere. All the water bodies present in the Earth's surface are collectively known as hydrosphere. మరి వాటర్ బాడీస్ ప్రతి ఒక్కటి కూడా ఏవైతే పాండ్స్, చిన్న పాండ్స్ నుంచి మొదలుకొని పాండ్స్, వెల్స్, రివర్స్, ఇవన్నీ ఇవన్నీ కూడా వాటర్ బాడీస్ అన్నింటినీ కలెక్టివ్ గా మనం ఏమంటామంటే హైడ్రోస్ఫియర్ అంటాము. ద ఎర్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ద ఎర్త్ ఈజ్ నోన్ యాజ్ వాటరీ ప్లానెట్. అర్త్ నే మనము వాటరీ ప్లానెట్ అంటాం. వాటరీ ప్లానెట్ ఎందుకంటే దాదాపుగా త్రీ ఈక్వల్ పార్ట్స్ చేసామనుకునే అర్త్ ని, అందులో 2 parts వాటరే ఉంటుంది. వాటర్ ఉన్నటువంటి ఓన్లీ ప్లానెట్ అని కూడా చెప్పవచ్చు. అందుకనేసి దీన్ని వాటరీ ప్లానెట్, యాజ్ ఇట్ ఈస్ ఓన్లీ ప్లానెట్ కంటైనింగ్ వాటర్ ఇన్ అబుండెన్స్. ఓకేనా, ఓన్లీ ప్లానెట్ ఇది ఒక్కటే ఉంది. ప్లానెట్ 8 planets అని చెప్పుకున్నాం కదా సోలార్ సిస్టమ్ లో, అందులో వాటర్ కంటెంట్ ఉన్నటువంటి ప్లానెట్ ఓన్లీ ఎర్త్. The presence of life in our planet is mainly due to water and air. మనం ఇక్కడ ఇది ఎర్త్ మరి ఇక్కడ లివింగ్ థింగ్స్ ఉండడానికి పాసిబిలిటీ కల్పిస్తుండడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇక్కడ వాటర్ తర్వాత ఎయిర్ ఉండడమే. About 2/3 or 71% of the earth surface is covered by hydrosphere. ఇందాకనే చెప్పాను దాదాపు ఎంత పర్సెంటేజ్ 71%, ఫ్రాక్షన్ అయితే 2/3. Only 1% of water is useful to our needs. ఇది ఇంపార్టెంట్. వల్ల ఇంత వాటర్ ఉన్నా కూడా అందులో 1% మాత్రమే, ఓన్లీ 1%. 100 లీటర్లు ఉంది అనుకుందాం, 100 లీటర్లు అంతా కూడా కంప్లీట్ ఎర్త్ మీద వాటర్ ఉంది అనుకుంటే అందులో 1 లీటర్ మాత్రమే మనం తాగడానికి, మన అవసరాలు తీర్చడానికి ఉపయోగపడుతూ ఉంది అనమాట. ద రిమైనింగ్ 99% ఆఫ్ వాటర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐస్, సెలైన్, వాటర్ ఎక్సెట్రా. చాలా పార్ట్ ఎలా ఉందంటే ఐస్ ఫామ్ లో ఉంది, తర్వాత ఉప్పు నీళ్లుగా ఉండడం జరిగింది సీస్ లో. అది మనకు తాగడానికి, మనం బ్రతకడానికి ఉపయోగపడదు అన్నమాట. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ వేరియస్ సోర్సెస్ ఆఫ్ వాటర్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ బాడీస్. లైక్ చూడండి, వాటర్ బాడీస్ డిఫరెంట్ టైప్స్ ఏవేవి చెప్పండి? రివర్స్ అండర్లైన్ చేసుకోండి, లేక్స్, సీస్, ఓషన్స్ ఎక్సెట్రా. సమ్ పార్ట్ ఆఫ్ వాటర్ ఈజ్ ఫౌండ్ డీప్ డౌన్ అండర్ ది, చూడండి కొంత పార్ట్ ఆఫ్ వాటర్ ఎక్కడ ఉంటుంది అంటే అండర్ ది ఎర్త్ అమాంగ్ రాక్స్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ గ్రౌండ్ వాటర్. మనము చూస్తూ ఉంటాం, మన ఊర్లో బోర్ వేస్తూ ఉంటాం. ఎక్కడి నుంచి వస్తుంది ఆ బోర్లో వాటర్ అంటే మనము సాయిల్లో, మనము ఏదైతే ఎర్త్ క్రస్ట్ ఉందో క్రస్ట్ నుంచి లోపలికి పోతాం, లోపలికి వెళ్ళి రాకీ లేయర్ మధ్యలో వాటర్ అనేది కనుక్కుంటాము అండర్ ది ఎర్త్ అమాంగ్ rocks and it is called what? Ground water. Hydrosphere provides water to all living organisms. అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ కు హైడ్రోస్ఫియర్ వాటర్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా, తర్వాత ఇక్కడ బాక్స్ ఐటమ్ చూడండి. లో ఇది కూడా ఇంపార్టెంట్. The word hydrosphere originates from the Greek word. ఇది కూడా గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది. ఇందులో హైడోర్ గ్రీక్ వర్డ్ పేరు ఏమంటే హైడోర్ అంటే అర్థం ఏంటి? విచ్ మీన్స్ వాటర్. హైడోర్ అంటే గ్రీక్ లో, ఇది ఇంగ్లీష్ లో కాదు. హైడోర్ అంటే వాటర్. అండ్ స్పేరియా విచ్ మీన్స్ స్పియర్ ఆర్ బల్క్. సేమ్ అని ఇందాక మనం లిథోస్ఫియర్, లిథో అంటే స్టోన్ ఆర్ రాక్, హైడోర్ అంటే వాటర్. ఓకేనా, చూడండి. తర్వాత ఎవ్రీ ఇయర్ March 22, ఇది ఇంపార్టెంట్. March 22 ఈ సెలబ్రేటెడ్ వరల్డ్ వాటర్ డే. మోస్ట్ ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. తర్వాత అట్మాస్ఫియర్ అంటే ఏమి? థిన్ ఎన్వలప్ ఆఫ్ ఎయిర్. చూడండి, ఇది ఎర్త్ అరౌండ్ ఒక ఎన్వలప్ మాత్రమే, అంటే కప్పేసినట్టుగా అనమాట. బాల్ మనం ఏదైనా ఒక బాల్ తీసుకెళ్లి ఏదైనా ఒక బాక్స్ పెట్టేసి అనుకున్నా, బాక్స్ అంతా కూడా బాల్ ని కవర్ చేస్తుంది కదా, ఆ విధంగా ఒక థిన్
envelope of air, చాలా పలుచగా ఉన్నటువంటి ఒక ఎయిర్ సరౌండింగ్ ద ఎర్త్ ఈస్ కాల్డ్ వాట్? ఇట్ ఈస్ అట్మాస్ఫియర్. ఇట్ ఎక్స్టెండ్స్ సెవరల్ హండ్రెడ్ కిలోమీటర్స్ అప్వర్డ్స్ ఫ్రమ్ ద ఎర్త్ సర్ఫేస్. ఇది ఎర్త్ నుంచి కొన్ని వందల కిలోమీటర్ల వరకు అది ఎక్స్పాండ్ అయి ఉంది అనమాట. ఇందులో మెయిన్ గా ఏమేమి ఉన్నాయో చూడండి. ఈ కంప్లీట్ ఎర్త్ లో ఇది ఎర్త్ కాదు, ఇది ఈ అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి కాంపోజిషన్ అనమాట. ఏ గ్యాస్ ఎంత ఉంది? ఇందులో నైట్రోజన్ గ్యాస్ అరౌండ్ 78% ఉంది, గుర్తుపెట్టుకోవాలి. నైట్రోజన్ 78% ఉంటే ఆక్సిజన్ ఈజ్ అబౌట్ 21%, అండ్ కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసి 0.03%, అండ్ ఆర్గాన్ 0.93%, అండ్ రిమైనింగ్ ఆల్ గ్యాసెస్ అన్ని కూడా 0.04%. అంటే ఇవి కాకుండా మిగిలినన్ని కూడా 0.04%. ఇది నా పర్సెంటేజ్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. తర్వాత ఇక్కడ చూడండి, ద వర్డ్ అట్మాస్ఫియర్. ఇది కూడా అట్మాస్ఫియర్ ఎలా వచ్చిందో చూడండి. ఆరిజినేట్ ఫ్రమ్ గ్రీక్ వర్డ్స్, అన్ని కూడా లిథో, హైడ్రో, అట్మాస్ఫియర్ అన్ని కూడా గ్రీక్ నుంచే డెరైవ్ చేయబడ్డాయి. ఇందులో అట్మాస్ అంటే అర్థం ఏమిటి? విచ్ మీన్స్ వేపర్. గుర్తుపెట్టుకోండి, అట్మాస్ అంటే ఏమి? వేపర్. అండ్ స్పేరియా విచ్ మీన్స్ స్పియర్ ఆర్ బల్, సేమ్. ఓకేనా? తర్వాత ఇది ఇంపార్టెంట్. ఎవ్రీ ఇయర్ September 16th ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ ఓజోన్ డే. వరల్డ్ ఓజోన్ డే. ఈ ఓజోన్ అనేది ఒక లేయర్ అన్నమాట. మన బాడీకి మనకు షర్ట్ ఎట్లా ప్రొటెక్ట్ చేస్తుందో, కంప్లీట్ ఎర్త్ ని ఒక డేంజరస్ రేస్ నుంచి ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. అల్ట్రా వైలెట్ రేస్ అని కొన్ని డేంజరస్ రేస్ వస్తాయి, హార్మ్ఫుల్ రేస్ వస్తాయి. అవి మన ఎర్త్ పైన డైరెక్ట్ గా పడకుండా ఏం చేస్తా ఉంటాయంటే ఫిల్టర్ చేస్తా ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఓజోన్ లేయర్. ఆ లేయర్ కి సంబంధించి ఒక డేని సెలబ్రేట్ చేసుకుంటాం. అది ఎప్పుడు అంటే September 16th ఎవ్రీ ఇయర్. దట్ ఈస్ వరల్డ్ ఓజోన్ డే. ఓకే. ద అట్మాస్ఫియర్ ఈజ్ ఎ మిక్చర్ ఆఫ్ సెవరల్ గ్యాసెస్. ఇందాక నేను చెప్పాను, చాలా గ్యాసెస్ ఉంటాయన్నాం కదా. ఏవేవి చెప్పండి? నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఇంపార్టెంట్ గ్యాసెస్ ఆఫ్ ది అట్మాస్ఫియర్. ఈ మూడే కాదు, ఇంకా చాలా ఉంటాయి. అందులో ఇంపార్టెంట్ ఉంటాయి, ఎందుకంటే ఎక్కువ మోతాదులో ఇవే ఉండేది. చూడండి, నైట్రోజన్ 78% అయితే ఆక్సిజన్ 21% అండ్ కార్బన్ డైఆక్సైడ్ 0.03% ఆర్ 0.04%. 0.03 కొన్ని దానిలో ఉంటుంది, కొన్ని దానిలో 0.04 కూడా ఉంటుంది. కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి దీన్ని. ఓకేనా? ఇందులో ఆక్సిజన్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ది, ఇందులో ఆక్సిజన్ వచ్చేసి దీన్ని ఏమంటాం అంటే బ్రీత్ ఆఫ్ లైఫ్. గుర్తుపెట్టుకోండి, బ్రీత్ ఆఫ్ లైఫ్. ఎందుకంటే ఆక్సిజన్ ని మనము బ్రీత్ చేస్తే మనకు లైఫ్ అనేది ఉంటుంది. అందుకనేసి దీన్ని బ్రీత్ ఆఫ్ లైఫ్ అని పిలవడం జరుగుతుంది అనమాట. వితౌట్ ఇట్ లైఫ్ వుడ్ నాట్ బి పాసిబుల్. ఇది లేకపోతే లైఫ్ అనేది ఉండదు. ద పై చార్ట్ ఇందాక చూసాం, గివ్స్ ది పర్సెంటేజ్ ఆఫ్ డిఫరెంట్ గ్యాసెస్ ఆఫ్ ఎయిర్ చూసాం కాబట్టి. చూడండి, తర్వాత ద అట్మాస్ఫియర్ ఈజ్ యూజువల్లీ డివైడెడ్ ఇంటూ 5 layers. దీనిలోనే చెప్పాను నేను. ఆ 5 layers ఏవి అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ది ఎర్త్ సర్ఫేస్ దే ఆర్ ట్రోపో, స్ట్రాటో, మెసో, థెర్మో అండ్ ఎక్సోస్ఫియర్. ఇక్కడ చూడండి, స్టార్టింగ్ లో ట్రోపో ఉంటుంది. ఇక్కడ స్టార్టింగ్ ట్రోపో. తర్వాత నెక్స్ట్ లేయర్ వచ్చేసి స్ట్రాటో. తర్వాత మెసో, తర్వాత థర్మో, ఫైనల్ గా ఎక్సో. గుర్తుపెట్టుకునే ఆర్డర్ తో పాటుగా ట్రోపో, స్ట్రాటో, మెసో, థెర్మో, ఎక్సో. ఓకే, రైట్. తర్వాత దేర్ ఈజ్ నో షార్ప్ బౌండరీ బిట్వీన్ దెమ్. దీంట్లో ఎగ్జాక్ట్ గా ఇటు నుంచి ఇది అని ఒక ప్రొసీజర్ అనేది, ఒక షార్ప్ బౌండరీ అనేది ఏం లేదు, మిక్సప్ అయి ఉంటుంది. ఓకేనా? ఇది ఒక బ్రీఫ్ గా ఒక ఆర్డర్ అంతే. ద అట్మాస్ఫియర్ ప్రొవైడ్స్ ఆక్సిజన్ ఫర్ ఆల్ అనిమల్స్ ఇంక్లూడింగ్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఫర్ ప్లాంట్స్. ఇందులో అట్మాస్ఫియర్ లో ఆక్సిజన్ వచ్చేసి మనకు అంటే హ్యూమన్స్ కు, తర్వాత అనిమల్స్ కు లైఫ్ ఇస్తే, కార్బన్ డైఆక్సైడ్ ఎవరికి ఇస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ ఫర్ ప్లాంట్స్. గుర్తుపెట్టుకోవాలి, కార్బన్ డైఆక్సైడ్ ఏం చేస్తాయి? ఫోటోసింథసిస్ లో కార్బన్ డైఆక్సైడ్ ని యూజ్ చేసుకుంటాయి, ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. ఆ ఆక్సిజన్ మనం పీల్చుకోవడం జరుగుతుంది. ఇది ఒక సైకిల్ గా జరగడం జరుగుతుంది. ఓకేనా? హ్యూమన్స్ కు, అనిమల్స్ కు ఆక్సిజన్ అనేది బ్రీత్ ఆఫ్ లైఫ్ అయితే, కార్బన్ డైఆక్సైడ్ కి ఏది అంటే
సో కార్బన్ డైఆక్సైడ్ దేనికి అంటే ప్లాంట్స్ కు. ఓకేనా, రైట్. కార్బన్ డైఆక్సైడ్ హెల్ప్స్ ది ప్లాంట్స్ ఇన్ ది ఫోటోసింథసిస్ ప్రాసెస్. ఇందాక నేను చెప్పాను. అట్మాస్ఫియర్ ప్రొటెక్ట్స్ us ఫ్రమ్ ది హార్మ్ఫుల్ రేస్ అండ్ స్కాచింగ్ హీట్ ఆఫ్ ది సన్. ఈ సన్ నుంచి వచ్చేటటువంటి డేంజరస్ రేస్ నుంచి, తర్వాత హీట్ నుంచి అట్మాస్ఫియర్ ఏం చేస్తుంది అంటే ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ద వాటర్ వేపర్ అండ్ డస్ట్ పార్టికల్స్ విచ్ ఆర్ ఇన్ అట్మాస్ఫియర్ సపోజ్ టు ఫార్మ్ క్లౌడ్స్ అండ్ దేర్ బై గివ్స్ రైన్స్. మరి వాటర్ వేపర్స్, హీట్ అయినటువంటి వాటర్ ఏమవుతుంది, వేపర్స్ గా మారుతుంది. ఆ వాటర్ వేపర్ తర్వాత డస్ట్ పార్టికల్స్ ఏమైతే అట్మాస్ఫియర్ లో ఉండేటివి అవి పైకి వెళ్ళిపోయి క్లౌడ్స్ గా మారి మనకు రైన్ కూడా జరుగుతుంది. ఓకేనా, తర్వాత బయోస్ఫియర్ చూడండి. బయోస్ఫియర్ ఈజ్ అన్ ఎన్విరాన్మెంట్ వేర్ మైక్రో ఆర్గానిజమ్స్, ప్లాంట్స్, అనిమల్స్ అండ్ హ్యూమన్స్ లివ్ టుగెదర్. బయోస్ఫియర్ అంటే లైఫ్ ఉండేటన్ని కూడా బయోస్ఫియర్ కిందకే వస్తాయి. బయోస్ఫియర్ లో మైక్రో ఆర్గానిజమ్స్ వస్తాయి, ప్లాంట్స్ వస్తాయి, అనిమల్స్ అన్ని కూడా రావడం జరుగుతుంది అనమాట. ఇట్ ఈస్ ఎ జోన్ ఆఫ్ ఎర్త్ వేర్ ల్యాండ్, వాటర్, ఎయిర్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్. ఈ బయోస్ఫియర్ లోనే మనకు ఈ వాటర్ కానీ, ల్యాండ్ కానీ, తర్వాత ఎయిర్ కానీ ఇంటరాక్ట్ కావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇది బయోస్ఫియర్ లో ఫిష్, ఈ విధంగా మైక్రో ఆర్గానిజమ్స్ అన్ని కూడా, అనిమల్స్ అన్ని ఉన్నాయి. ఇక్కడ అట్మాస్ఫియర్ ఉంటుంది, లిథోస్ఫియర్ పైన ఇవి ఉంటాయి. చూడండి, ఇది వచ్చేసి లిథోస్ఫియర్ పైన ఫామ్ అయినాయి. ఇక్కడ వాటర్ లో ఇవి ఉన్నాయి. ఓకేనా, అట్మాస్ఫియర్ లో కూడా మరి డిఫరెంట్, ఇప్పుడు చూడండి ఇవన్నీ కూడా బర్డ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఇక్కడ ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది. చూడండి, ద వర్డ్ బయోస్ఫియర్ ఆరిజినేట్ ఫ్రమ్ గ్రీక్ వర్డ్. ఇది కూడా గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది. బయోస్ అంటే మీన్స్, బయోస్ అంటే లైఫ్, బయోస్ మీన్స్ లైఫ్ అండ్ స్పేరియా యాజ్ యూజువల్ స్పియర్ ఆర్ బాల్. బయోస్ అంటే లైఫ్. ఇవన్నీ ఒక చోట నీట్ గా రాసుకోండి. తర్వాత హ్యూమన్ ఎన్విరాన్మెంట్. హ్యూమన్ ఎన్విరాన్మెంట్ లో చూడండి, అవర్ సరౌండింగ్ which are formed with human beings are called human environment. It consists of individual, family, community, religion, educational, economic and political situation. సో మరి హ్యూమన్ ఎన్విరాన్మెంట్ మనుషులు ఎక్కడెక్కడ ఉంటారు ఇండివిజువల్ మనమే ఉంటాం, తర్వాత ఫ్యామిలీ ఉంటుంది, తర్వాత ఎడ్యుకేషన్ ఉంటుంది, పొలిటికల్ లో రాజకీయ నాయకులు ఉంటారు, ఎడ్యుకేషనల్ లో టీచర్స్, స్టూడెంట్స్ వీళ్ళు ఉంటారు, రిలీజియస్ మతాలు ఉంటాయి. ఇవంతటిని మనము హ్యూమన్ ఎన్విరాన్మెంట్ అంటాం. సి హిస్టారికలీ ఆఫ్టర్ ది సెటిల్డ్ లైఫ్ వాస్ ఫార్మ్, హ్యూమన్ బీయింగ్ స్టార్టెడ్ డిపెండింగ్ ఆన్ వన్ అనదర్. ఇట్ రిజల్టెడ్ ఇన్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ హ్యూమన్ ఎన్విరాన్మెంట్. యాక్చువల్ గా బిగినింగ్ లో మనకు ఎర్త్ స్టార్ట్ అయినప్పుడు మనిషి ఒకటే ఉండేవాడు అనమాట. అతను ఒకటే చోట కూడా కాదు, వెళ్తూ ఉంటాడు, ఒకే చోట లేకోకుండా తిరుగుతూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే హ్యూమన్ ఒక చోట సెటిల్ కావడం జరిగిందో, సెటిల్ అయినప్పుడు అప్పుడు ఏమైంది, ఒకే చోట ఉంటారు కాబట్టి ఒకరు ఇంకొకరి మీద ఆధారపడడం జరిగింది అనమాట. అట్లా ఈ విధంగా హ్యూమన్ ఎన్విరాన్మెంట్ అనేది డెవలప్ కావడం జరిగింది. ఓకేనా, రైట్. ఎన్విరాన్మెంట్, అవర్ సరౌండింగ్స్ విచ్ ఆర్ మేడ్ బై ది హ్యూమన్ బీయింగ్స్ ఆర్ కాల్డ్ మ్యాన్ మేడ్ ఎన్విరాన్మెంట్. అంటే మనం తయారు చేసినటువంటి ఎన్విరాన్మెంట్. సి it consists of buildings, factories, parks, roads, bridges, projects, monuments, etc. ఇవన్నీ కూడా ఇందాక నేను చెప్పాను. పార్కులు కానీ, రోడ్లు కానీ, బ్రిడ్జ్లు కానీ, ప్రాజెక్టులు కానీ, మోనుమెంట్స్ ఎటువంటి విగ్రహాలు, పెద్ద పెద్ద విగ్రహాలు కానీ, ఇవన్నీ కూడా ఎవరు తయారు చేశారు, కూడా ఎన్విరాన్మెంట్ లో పార్టే. దే ఆర్ మ్యాన్ మేడ్ ఆర్ హ్యూమన్ మేడ్ ఎన్విరాన్మెంట్. ఎర్లీ హ్యూమన్స్ అడాప్టెడ్ themselves to the natural surroundings. They led a simple life and fulfilled their needs using the నేచర్ అరౌండ్ దెమ్. మరి ఎర్లీ హ్యూమన్స్ అంటే మనం చాలా బిగినింగ్ లో ఉన్నటువంటి ఎర్త్ ఫామ్ అయినటువంటి ఉన్నటువంటి హ్యూమన్స్ ఏం చేశారు, వాళ్ళ నీడ్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి అనమాట. న్యాచురల్ గానే వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకోవడం జరిగింది. కానీ మనం ఇప్పుడు మన అవసరాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనము కొత్త కొత్త ఎన్విరాన్మెంట్ మనమే క్రియేట్ చేసుకుంటూ ఉన్నాం. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ సెటిల్డ్ లైఫ్ అండ్ ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్, హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ to change and use the natural environment to their advantage. మరి సెటిల్డ్ లైఫ్, ఇప్పుడైతే సెటిల్డ్ లైఫ్ అంటే మనిషి ఒక చోట స్థిరంగా ఉండి నివాసం ఏర్పరచుకున్న తర్వాత ఊర్లు ఫామ్ కావడం, సిటీస్ ఫామ్ కావడం, ఈ విధంగా అవసరాలు కూడా మారిపోయినాయి. దాని తగ్గట్టుగా ఎన్విరాన్మెంట్ కూడా ఏం చేశాడు, చేంజ్ చేసుకోవడం జరిగింది అనమాట.
అనమాట. ఇంతకుముందు నడుచుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళు రాను రాను వాహనాలు వచ్చేసాయి, విమానాలు వచ్చేసాయి, కార్లు, ఇవన్నీ కూడా అవసరాలు తగ్గట్టుగా ఎన్విరాన్మెంట్ ను మార్చుకున్నారు అనమాట. It led to the formation of so many elements, human-made environment and the change in natural environment. Natural గా ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ని ఏం చేశారు, మ్యాన్ మేడ్ ఎన్విరాన్మెంట్ గా మార్చేశారు అనమాట. ఓకేనా, రైట్. ఇవి మరి ఎన్విరాన్మెంట్ కాంపోనెంట్స్ లో ఉన్నటువంటి అంశాలు. మరి నెక్స్ట్ మనము ఫ్యాక్టర్స్ ఆఫ్ పొల్యూషన్ మనము డిస్కస్ చేద్దాం. మరి నెక్స్ట్ క్లాస్ లో ఫ్యాక్టర్స్ ఆఫ్ పొల్యూషన్ సంబంధించినటువంటి విషయాలు డిస్కస్ చేద్దాం. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. సైన్స్ సోషల్ పై గురి NMMS ఇద్దరి అనేటటువంటి సిరీస్ లో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు గుడ్ బై.